తోటి ఈ గ్రామంలో ఈరోజు మనం లేగదూడల ప్రదర్శన నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పాడి ఉత్పత్తికి పనికొచ్చే వాటికి పుట్టిన దూడలు అనమాట. అన్నీ ఈ ఫిమేల్ కాప్స్ ఎక్కువగా పడ్డదూడల కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే చాలా మంచి దూడలు వచ్చినాయి, ఇంకా మంచి కానీ ఏర్పాటు చేస్తుంటే బాగుండేది. రాంబాబు గారు ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెయిన్గా మనము మన సంస్థ తరఫున ఏపీఎల్డే తరఫున మనము మేలు జాతి వీర్యాన్ని సరఫరా చేస్తున్నాము. అంటే మంచి జాతి లక్షణాలు కలిగే ముర్రా జాతి వీర్యాన్ని మనము సప్లై చేస్తున్నాము. దాంట్లో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఈ ఊర్లో అంతకుముందు అంతా నాటు పశువులు ఉండేవి. నాటు పశువులు అన్నీ గ్రేడెడ్ అయిపోయినాయి. ఈ గ్రేడెడ్ అయిన తర్వాత మంచి పాల ఉత్పత్తి పెరుగుతున్నాయి. దీనికి మనము ఈ దూడలను సంరక్షించుకోవాలా. నేటి దూడలే రేపటి పాడి పశువులు, లేపటి పడదోళ్ళు, తర్వాత పాడి పశువులు అవుతాయి. వీటిని సంరక్షించుకోవాలంటే మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి పెంపక విధానం తెలుసుకోవాలి. దూడ పుట్టిన వెంటనే దానికి జున్నుపాలు తాపించుకున్న కాడి నుంచి కడుపులో నట్టల నివారణ చేసుకునే దానికి దగ్గర నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే దానికి నట్టల నివారణ చేసుకున్నామో దూడ ఎదుగుదల బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యం దాని శరీర బరువులో సగం అది దానికి వచ్చే పాలలో కనీసం 1 రొమ్ము 2 రొమ్ములు దానికి వదిలేయాలి. మరీ పడ్డదోడైతే బాగా పెరుగుతుందన్నమాట. ఈ పాల ఎప్పుడైతే మనం బాగా వదులుతామో ఆ పడదోడలు తొందరగా పెరుగుతాయి. తర్వాత నట్టల నివారణ చేసుకుంటూ దాని ఎదుగుదల చూసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అట్లాంటి వాటి దూడలే రేపటి మంచి పాడి పశువులు అవుతాయి. అట్లాంటివి మన శరీర బరువు ఎప్పుడైతే 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు గోపాలమిత్రగా ఇక్కడ. ఈ గోపాలమిత్రాలు అతను ఈ ఊరికి ఎంతో సేవ చేస్తుంటారు, ఎన్నో దూడలు పుట్టించుంటారు. అతను మొత్తము టోటల్గా ఈ పాడి పశువుల అభివృద్ధికి, పాడి ఉత్పత్తికి ఎంతో దోహదం ఎంతో అభివృద్ధికి సహకారం అందించాడు. చాలా కృతజ్ఞతలు రాంబాబు మీకు. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో, పల్లెటూర్లలో అన్నీ చేసి గోపాలమిత్రులుగా మీరు ఇంత పేరు నెల తెచ్చుకున్నారంటేనే చాలా ఆనందంగా ఉంది. మీ కార్యక్రమానికి సిఇఓ గారు రావడం ఇంకా ఆనందంగా ఉంది. మెయిన్గా ఇట్లాంటి వాటిని ఇంకా రైతులు అభివృద్ధి చేసుకోవాలనే మన ఉద్దేశం. ఎందుకంటే మనము ప్రతి దగ్గర చూస్తున్నాం పాడి పశువుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. తర్వాత ప్లాట్లు ఎక్కువైపోతున్నాయి, మేసేదానికి స్థలం లేదు. తర్వాత కూలోళ్ళు దొరకడం లేదు. తర్వాత పశుగ్రాసాలు పెంచుకునే వాళ్ళు కూడా తక్కువైపోయారు. ఎందుకంటే అందరూ అర్బనైజేషన్ అయిపోయి ఇట్లాంటి కాలంలో పాడి పశువుల్ని గ్రామ స్థాయిలో మనం వాటిని సంరక్షించుకోవాలంటే ఇట్లాంటి గోపాల మిత్రులు కానీ, ఏహెచ్ఎల్ కానీ, మన పశుసంవర్ధక శాఖ అధికారులు కానీ ఎంతో దోహదం చేస్తున్నారు. వాళ్ళు బాగా ఉంటే మన పాడి పరిశ్రమ బాగుంటుంది. మెయిన్గా మా సంస్థ తరఫున ఇప్పుడు మేము గత 2-3 సంవత్సరాల నుంచి లింగ నిర్ధారణ వీర్యం కూడా మనం సరఫరా చేస్తున్నాము. అంతకుముందు ఈ లింగ నిర్ధారణ వీర్యం అంటే కేవలం 1000 దూడలు పుట్టే సమయం అనమాట, ఫిమేల్ కాల్స్. ఈ ఫిమేల్ కాల్స్ అనేవి అంతకుముందు 1350 రూపాయల్లో 850 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 500 రూపాయలు తీసుకునేవాళ్ళం. కానీ మన సిఇఓ గారి సహకారంతో దాన్ని కేవలం 300 రూపాయలకి తగ్గించేసి దాంట్లో కూడా 150 రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేవలం 150 రూపాయలకే మనం లింగ నిర్ధారణ వీర్యం చేస్తున్నాము. ఈ మధ్య అందరూ బాగానే తీసుకుంటున్నారు. రాంబాబు కూడా చేస్తున్నాడు, 10లో కూడా బాగానే, ఏడి గారు కూడా బాగా చేస్తున్నారు, డాక్టర్లు కూడా బాగానే చేస్తున్నారు. మంచి కావుసు దూడలు పడతాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే ఈ లింగ నిర్ధారణ వీర్యంలో 90% ఖచ్చితత్వంతో కేవలం 1000 దూడలే పుడతాయి. దీంట్లో ఏంటంటే కేవలం 150 రూపాయల ఇది ఇంజక్షన్ ఖరీదు. దీన్ని కూడా మేము ఎలా చేయాలో కూడా వాళ్ళకంతా తెలుపున్నాము. ఈ మధ్యనే కొత్తగా వచ్చినారు ఏహెచ్ఎల్ అందరూ కూడా, వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈ ముందుకు పోవాలనేది జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలా. మెయిన్గా పాడికి పోషణ ముఖ్యం. మీరు ఎంత పోషణ కానీ ఇస్తే అంత పాలు ఉత్పత్తి జరుగుతుంది, పాడి ఉత్పత్తి జరుగుతుంది, మనం జాతిని కాపాడుకోగలము. మెయిన్గా మా సంస్థ నుంచి, పశుగణాభివృద్ధి సంస్థ నుంచి ఏ సహకారం కావాలన్నా కానీ, ఫెర్టిలిటీ క్యాంప్స్ కానీ, కాఫ్ ర్యాలీస్ కానీ, దానికి వచ్చిన సహకారం మందులు కానీ అన్నీ మేము సరఫరా చేస్తాము. ఈ విధంగా అందరూ ముందుకు పోయి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి మీ ఉండే పశువుల సంఖ్య తగ్గించుకోకుండా ఇంకా ముందుకు పోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు.
ఈ మొత్తం చాలా బాగా చెప్పున్నారు. దీంట్లో ఒక పాయింట్ మీరు గమనించండి. కోరుకుంటారు కానీ పశువులు ఆడవే ప్రొడక్షన్. సో 150 రూపాయలు చేసుకుంటే ఖచ్చితంగా ఆడదోడే పుడుతుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తించండి. అలాగే ఇక్కడ చేసే ఆహారాలు కానీ ఎవరైనా సరే కన్వెన్షనల్ వదిలేసి త్రిబుల్-ఎస్ని ప్రమోట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకొక 1 year తర్వాత మొత్తం త్రిబుల్-ఎస్ఏ రన్ అవుద్ది. సో ఇప్పటి నుంచే మీరు రైతులకు అలవాటు చేయండి. 150 రూపాయలు అయినా సరే ఒక ఫిమేల్ దూడ ఆడదూడ పుట్టడం అని చాలా ఇంపార్టెంట్ విషయం అని ఒకసారి గుర్తించండి మీరు. ఓకే, సంఖ్య తగ్గిస్తూనే పాయింట్ కాదు. ఒక్కసారి విను. మీ పేరేంటి? ఏడుకొండలు. చెప్తాను. యాక్చువల్గా మీకు 2 సార్లు చేస్తే అంటే 2.3 7 స్టార్స్ అంటే 2 సార్లు చేస్తే జనరల్గా పశువు కట్టుద్ది. ఇది 5 సార్లు 7 సార్లు అనే పాయింట్ ఉంటుంది. దాంట్లో ప్రాబ్లం ఉందన్నమాట. ఆ ప్రాబ్లాన్ని మీరు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళని చూపించవచ్చు, లేదా డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ 3 డాక్టర్లు ఉన్నారు, లేదా ఏడీకి ఉన్నారు. వీళ్ళందరి ద్వారా మీరు దాంట్లో ప్రాబ్లం గుర్తించకుండా మీరు ఇంజక్షన్లు పొడుస్తూ ఉంటే కట్టరు కదా ఏడుకొండలో. సో ఆ సమస్య అది డాక్టర్ మీకు కన్సర్న్లో ఉన్న డాక్టర్ని కలిస్తే మీకు ఒకసారి వ్యాక్సినేటర్ అదే మా గోపాల్ మిత్ర చేసాడు అనుకోండి, 2 సార్లు చేసినాక మీకు ఖచ్చితంగా ఒక డాక్టర్ని కలవండి. లేదా ఇట్లా క్యాంపులు పెట్టినప్పుడైనా చూపించండి. క్యాంపులు పెట్టినప్పుడు టైం వేస్ట్ కాబట్టి మీరు డాక్టర్ని చూపించి సమస్య ఏంటి, దాంట్లో ఏదైనా ఎండోమెట్రైటిస్ లేదా దాంట్లో రోగం ఉంది, మీరు ఎన్నిసార్లు 10 సార్లు కాదు ఇంకో 10 సార్లు చేస్తే అది కట్టదు. సో అలాంటి సమస్యాత్మకాన్ని ఖచ్చితంగా మీరు డాక్టర్ పర్యవేక్షణలో మీరు వైద్యం చేయించుకొని బాగైనాక మాత్రమే ఇంజక్షన్ చేయించుకోవాలి. అది బట్టి ఒక్కోసారి గర్భంలో ఏదన్నా చీము లాంటిది అనుకో క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా లోపల సైకిల్స్ జరగట్లేదనుకో దానికి సంబంధించి మందులు వాడుకోవాల్సి వస్తుంది. లేదా ఏదో టైంకి మీరు తేకుండా చేస్తారనుకోండి అది కూడా వస్తుంది. లేదా వ్యాక్సిన్ సరిగా చేస్తే అదే ఇంజక్షన్ సరిగా చేసే టాలెంట్ లేని వాళ్ళతో చేయించారనుకోండి అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అలాగే సెమన్ స్టోరేజ్ సరిగా లేదనుకోండి అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఈ 5 చోట్ల ఎక్కడ ప్రాబ్లం వచ్చినా రిజల్ట్ 0, ఒక్క చోట ప్రాబ్లం వచ్చినా రిజల్ట్ 0 వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని చేయించుకోవాలి. ఊరికి ఏదో నా 50 రూపాయలు ఇస్తున్నాను చేయటం కాదు. దీంట్లో చాలా విషయం ఉంది. అసలు ఒక జీవి జన్మించడం అనేది పెద్ద విషయం. అన్ని మరొకటి అట్ట మీరేడు చెబుతారు. ఆ సమస్య వచ్చినప్పుడు అన్నిటికంటే నేను ఒప్పుకోను, కానీ అన్నిటికీ మీరేంటి ఒక్క నిమిషం. ఓకే, నేను చెప్తాను. అందరికీ నమస్కారం. సరే, ఇక్కడ ఇబ్బంది ఉంది, దానికి కారణం కూడా మాట్లాడదాం. సరే, నేను అడుగుతాను.